క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే Reddy and all other souls to rest in peace, offered by Gade Lucirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluri Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. For the departed souls of all the sisters of St. Joseph of Ansi Congregation, Bhubaneswar Province. For complete healing and good health of Devanda Singh. From stage 4B, head and neck squamous cell carcinoma, cancer, mass offered by family. Thanksgiving mass for all the blessings and for good health, good job, peace of mind, good thoughts to Manohar Amal, mass offered by Parvati. For eternal peace to the departed soul of Pakinathan, mass offered by Edvisa. For the salvation and deliverance of Kangana, Vinay Babu, and for peace and unity in the married life of Vinay Babu and Samira, mass offered by Kangana Prakash Anna Mary. For good health and successful running of old age home and financial help, mass offered by Thomas and Geeta. For world leaders to follow peace way, mass offered to the Passion of the Christ by Jocelyn. For the departed soul of Nambaru, Joji Master to rest in peace, offered by family. For good health, strength, courage and Holy Spirit, anointing upon Father Pudota Maria Jojaya on the occasion of 46th ordination anniversary, and for good health to his mother, Shantamma, mass offered through the intercession of St. Anthony and Holy Family by Peter. Thanksgiving mass and for good health and gift of children to Pratyusha, mass offered by Pratyusha and Vanaja. ఈ ఉద్దేశాలని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. ప్రభు, నీవు నన్ను రక్షింపుము, నేను ధర్మ మార్గమని నడిచి తిని నన్ను కరుణతో చూడుము. నేను భక్త సమాజానమున ప్రభువుని కీర్తించదను. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరాశములను కొనియాడే గులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, మేము మా శరీరముతో పుణ్యక్రియలు చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలెనని హితోపదేశమును చేసితివి. ఈ మా తపకాలపు ప్రయత్నములు ఫలించి మేము ప్రతి పాపపు క్రియను విస్మరించి నీ ప్రేమ జ్ఞానం ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగైకములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థనలు చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహిమాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు, నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు, నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదగా మా రాజులతో, మా పూర్వీకులతో, మా జాతి అంతటితో మాటలాడిరి. కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు, కానీ మేము మాత్రమెల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయలోను యెరూషలేమున వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గరి దేశములకు చల్లా చెదురు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జకరముగా ప్రవర్తించితిరి. మేము నీపై తిరుగుబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కానీ మేము నీ మాట విననైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము వచనములు 36వ వచనము నుండి 38వ వచనం వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గురించి మీరు తీర్పు చేయకుడు, మిమ్ములను గుర్చియు తీర్పు చేయబడదు.
పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు, నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా తెలియజేసేది, మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనం ఇతరులతో ఎలా జీవిస్తూ ఉంటున్నాము, ఇతరులతో ఎలా ఉంటూ ఉన్నాము, మన పొరుగువారి పట్ల మన ప్రవర్తన, మన వైఖరి ఏ విధంగా ఉంది అన్న దానిని గురించి ఈరోజు మనకు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఎందుకు అంటే మనలను సృజించినటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనందరము కూడా అలాంటి కరుణను మనము పొందుకొని ఉండాలి. అలాంటి కరుణను మనము కనికరాన్ని కలిగి జీవిస్తూ ఉండాలి అని ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. పరులను గురించి మీరు తీర్పు చేయకూడదు. ఎందుకు అంటే మనలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటూ ఉంది. పరులు అంటే ఇతరులు కొన్నిసార్లు వాళ్ళ యొక్క బలహీనతల వలన కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి చేయవచ్చు. అది చూసి మనం ఏం చేస్తామంటే తక్షణమే మనము వాళ్లకు తీర్పుని విధిస్తాం. వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, లేకపోతే అలా ఉంటూ ఉన్నారు, ఇలా ఉంటూ ఉన్నారు అని లేనిపోని నిందలు వాళ్ళ మీద వేసి మనము వాళ్లను తీర్పుకు విధిస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి నీవు ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మరి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? మరి మన యొక్క బలహీనతలు కూడా ఏదో ఒకటి ఉంటుంది. అది ఉంచుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడుతూ వాళ్ళను మనం ఏం చేస్తున్నామంటే తీర్పుకు విధిస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈ సువిశేషంలో చూడండి, ఈరోజు చివరి వచనాలలో మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మనకు కూడా కొలవబడుతుంది. మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో అదే మీరు కూడా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇతరులతో మనం ఎలా ఉంటే మనకు కూడా తిరిగి అలాగనే వస్తూ ఉంటుంది. కాబట్టి మనం మంచిగా ఉంటే ఆ మంచి మన జీవితంలో కూడా వస్తూ ఉంటుంది. నీవు మంచిగా మాట్లాడితే మంచి మాటలే నీకు కూడా వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇతరులు ఏదైనా చేసినట్లయితే మనము వాళ్ళను క్షమించాలి. క్షమించే గుణము మన జీవితంలో ఉండాలి. అప్పుడు మనం ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పిదాలు ఉంటే అవి కూడా దేవుడు మనలను క్షమిస్తాడు. కాబట్టి అలాంటి కరుణ హృదయాన్ని కలిగి మనము దేవుని వలె పోలి ఉండి మనము దేవుని వలె జీవించాలి. అంటే మంచి హృదయాన్ని కలిగి మనము జీవించాలి అని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కనికర హృదయమయుడైన నీవు మా దీన ప్రార్థనలతో దయతో ఆలకింపము. ప్రాపంచిక వ్యామోహములనన్నిటినీ నుండి మమ్ము విముక్తులను చేయుము. పరలోకపు రహస్యములను కొనియాడ మమ్ము యోగ్యులుగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన్న. ప్రభు నామమున వేచేయండి వారు ధన్యులు. మహోన్నతమున ఓసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే పూజను సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలని, మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను, సంతానము లేక ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని సమర్పించుకొని దేవుడు వారి యందు కనికరం చూపించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగే అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాగుచునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అపవన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క కిన్నీళ్లను మమ్మ రక్షింపము. ప్రభు అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, ఈ దివ్య విందు మమ్ము దుష్ట ప్రవర్తనము నుండి విమోచించునుగాక. ఆ పిదప మమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును.